అబ్బాబ్బా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి, ఎంత క్రిస్పీగా వేగాయి. అబ్బా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవి టేస్ట్ చేయకుండా నేను అస్సలు ఆగలేను. అబ్బా సూపర్ సూపర్ టేస్టీగా ఉన్నాయి, బాగా ఫ్రై అయ్యాయి, క్రిస్పీగా వచ్చాయి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీని చూస్తే మీకు కూడా నోరు ఊరుతుంది. అబ్బా ఎంత క్రిస్పీగా ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నారు కదా. ఈ రెసిపీ ఎలా చేసింది, దేంతో చేసింది అని ఆలోచిస్తూ ఉంటారు. అదే నేను ఎలా చేశానో, దేంతో చేశానో, ఇది ఎలా వచ్చిందో ఈ వీడియో చూసేయండి. తిరిగి వచ్చి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఈరోజు మీ అందరి కోసం బేబీకార్న్తో స్నాక్స్ రెసిపీ చేస్తున్నానండి. బేబీకార్న్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. ఎక్కువ రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళు బేబీకార్న్ స్నాక్స్ రెసిపీస్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ బేబీకార్న్ ముందుగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీడియం సైజులో ఎవరికి నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కలు, పెద్ద పెద్ద ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఈ బేబీకార్న్ మొత్తం అన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, రుచికి సరిపడినంత ఉప్పు, కార్న్ఫ్లవర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. కొద్దిగా నిమ్మరసం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా మసాలాలు, కార్న్ఫ్లవర్ అన్ని పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలా పలుచగా కలుపుకోవాలండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఈ స్టేజ్లోనే చూసుకొని సరిపోతే వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి మనం బేబీకార్న్, ఆ ముక్కలు అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. అందులో మొత్తం అంతా దాని మసాలాలంతా ఆ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వీటిని కార్న్ఫ్లెక్స్ అంటారండి. ఇవి మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటాయి. వీటిని ఏంటంటే ఇప్పుడు మెత్తని పొడిలో చేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి, అంటే మిక్సీలో ఆడితే మరీ మెత్తని పొడిలో అయిపోద్ది. అలా కాకుండా చేతితోనే చిన్న చిన్నగా అవ్వేలా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి డీప్ ఫ్రై కాబట్టి. బేబీకార్న్ మసాలాలు పెట్టించి పక్కన 10 నిమిషాలు పెట్టుకున్నాం కదండి. వాటిని ఇప్పుడు ఒక్కొక్క పీసు తీసుకొని మనం ఆల్రెడీ కార్న్ఫ్లెక్స్ని మనం పొడిగా చేసుకున్నాం కదా, ఆ ఒక్కొక్క పీస్ను తీసి ఆ కార్న్ఫ్లెక్స్లో అటు ఇటు తిప్పాలండి. అంటే పొడిని పట్టించాలి. ఒక్కొక్క పీస్కి పట్టించిన తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వేగిపోయింది. ఇలా వేగితే సరిపోతుంది. వీడియో చూస్తారు కదండి, ఎంత ఈజీగా చేస్తాను ఈ స్నాక్స్. ఎంత ఈజీగా, సింపుల్గా, చాలా తొందరగా కూడా అయిపోద్దండి ఈ స్నాక్స్. దేంతో చేస్తానో కూడా మీరు చూసారు. బేబీకార్న్ హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. మన హెల్త్కి చాలా మంచిది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదండి. దీన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డైలీ మార్నింగ్, ఈవినింగ్ 3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ వాళ్ళ ఫుడ్లో తీసుకుంటే కనుక తొందరగా వెయిట్ లాస్ అవుతాయి. ఎందుకంటే దీంట్లోనే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి. వెయిట్ లాస్ అవుతారు. చూసారు ఎంత బాగా వస్తాయి, క్రిస్పీగా, చాలా క్రిస్పీగా వచ్చేయండి. లోపల కూడా చాలా చూసారు, మీరు చూడండి ఒకసారి ఎంత క్రిస్పీగా, చూసారు ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా, క్రిస్పీగా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఆల్రెడీ ఫస్ట్ నేను టేస్ట్ చేశాను కదా, చాలా టేస్టీగా ఉంటుందండి.
చూసారు కదండి, స్నాక్స్ చాలా ఈజీగా చేస్తాం, తొందరగా అయిపోయింది, చాలా క్రిస్పీగా వచ్చేయండి. నార్మల్గా బేబీ కార్న్తో పిల్లలు కర్రీస్ కట్ట తినమంటే తినరు, అది ఇలా స్నాక్స్ రూపంలో పెడితే చాలా ఇష్టంగా, పిల్లలు అయితే నేనే ఇష్టంగా తినేస్తున్నానంటే ఇంక అందరూ తింటారండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.